నిన్న ఏషియా కప్ సంబంధించి ఇండియా స్క్వాడ్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా. అయితే మరి దీని గురించి మనం ఒక్కసారి డీటెయిల్గా చూస్తే మనకి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉంటే వైస్ కెప్టెన్గా తీసుకొచ్చి శుభ్మన్ గిల్ని పెట్టారు. అయితే మరి దీని గురించే ఇప్పుడు సునీల్ గవాస్కర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే గవాస్కర్ ఏమంటున్నాడు అంటే ఏదైతే ఇది వైస్ కెప్టెన్గా పెట్టిన డెసిషన్ ఏదైతే ఉందో ఇది 100% కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనకి శుభ్మన్ గిల్ రీసెంట్గా చూసుకుంటే టెస్ట్ క్రికెట్లో మరి ఇంగ్లాండ్ మీద ఫస్ట్ టైం టెస్ట్ కెప్టెన్సీ చేస్తూ కూడా ఆ ప్రెషర్ను కూడా తట్టుకొని మనకి 2-2తో సిరీస్ డ్రా చేయడానికి మెయిన్ రీజన్ అయ్యాడు. ఎందుకంటే అతను బ్యాటింగ్లో చూసుకుంటే ఏకంగా 750 ఎవర్ రన్స్ చేశాడు. అది నార్మల్ మ్యాటర్ కాదు. ఒక కెప్టెన్గా ఉంటూ అది కూడా ఫస్ట్ టైం టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి సో ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది సో ఎక్సలెంట్ అనే చెప్పాలి. సో మరి అటువంటి ప్లేయర్ని ఇప్పుడు ఈ ఏషియా కప్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కన పెట్టలేమని చెప్పేసి సునీల్ గవాస్కర్ అయితే దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన ఇంకో విషయం తీసుకొచ్చింది ఏంటంటే మరి ఇప్పుడు ఏదైతే వైస్ కెప్టెన్సీ చేశారో దీన్ని బట్టి ఖచ్చితంగా ఒక సంకేతం అయితే వినిపిస్తూ ఉంది. మరి ఫ్యూచర్లో ఇది 3 ఫార్మాట్లు ఇటువైపు ఓడిఐ, టీ20 అలాగే టెస్ట్ క్రికెట్లో మూడిట్లో కూడా మరి అతనికి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పే సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పేసి దీన్ని బట్టి అర్థం అవుతుందని మరి సునీల్ గవాస్కర్ కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి మనం దీని గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇది ఒక పర్ఫెక్ట్ డెసిషన్ అనే చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు ఒక గందరగోళం ఉంది. ఇది ఓడిఐకి ఒక కెప్టెన్, టీ20కి ఒక కెప్టెన్, టెస్ట్కి ఒక కెప్టెన్ అని చెప్పేసి రకరకాల చేంజెస్ చేశారు. సో అలా కాకుండా మనకి ఇండియన్ టీంకి అంతకుముందు ధోని ఎలాగైతే ఉండేవాడో దాని తర్వాత మనకి ధోని వెళ్ళిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ ఏ విధంగా వచ్చాడో సో అదేవిధంగా ఒకే కెప్టెన్ని 3 ఫార్మాట్లో పెట్టేస్తే చాలా బెటర్గా ఉండేది. అంతేగాని చేంజెస్ చేయడం సో ఈ విధంగా మార్పులు చేయడం అనేది సో అంత మంచిది కాదేమో అనిపిస్తూ ఉంది. సో మరి ఇప్పుడు ఏదైతే ఒక మూవ్ తీసుకున్నారో సో ఇది బెస్ట్ డెసిషన్ అనేది చెప్పాలి.